ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ అనే ఒక ఎలెజ్డ్ క్రిమినల్ని మీరు రెడ్ కార్పెట్ వేసి బొకే ఇచ్చి ఇంత పూజించడం ఎందుకండి? ఆయన డాలర్స్ కొరక 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువ నేను ఇచ్చా. $62 బిలియన్. బిల్ గేట్స్ దగ్గర రూపాయి అడగలేదు, ఎప్పుడు తీసుకోలే. బిల్ గేట్స్ని ఈ దేశానికి తీసుకొచ్చింది నేనని అందరికీ తెలుసు, మీకు తెలుసు. 97లో దేవగౌడ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీరు పరిచయం చేయమంటే మా టీం ద్వారా మీకు 15 నిమిషాల అపాయింట్మెంట్ ఇచ్చాను. తర్వాత సియాట్లో అపాయింట్మెంట్ పెట్టింది నేనని, బిల్ క్లింటన్ నేను తెచ్చానని మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు మీరు కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. నాకు బిల్ గేట్స్ పరిచయం ఉన్నప్పుడు మీరు ఎమ్మెల్యే మాత్రమే. అమెరికన్ బంకర్ హంట్ నా ఆర్గనైజేషన్కి వైస్ ప్రెసిడెంట్ చనిపోయినంత వరకు జేబీ హంట్, అంతకంటే పెద్దోళ్ళు లేరు ఆ దేశంలో. 2971 మంది బిలియనీర్లు ఉన్నప్పుడు ఒక్క బిల్ గేట్స్ ఆయనే ఒప్పుకున్నాడు, నేను చాలా తప్పులు చేశాను. దాని ద్వారా కోట్ల మంది చనిపోయారు ఆయన ఎఫర్ట్స్ ద్వారా. చాలామంది ఆయన్ని అరెస్ట్ చేయమని ప్రపంచమంతా పిలుపునిస్తున్నారు. అలాంటి వారిని నా దేశం, నేను పుట్టిన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నానికి రెడ్ కార్పెట్ వేసి పూలమాలలతో సత్కరించి, దేని కొరకు ఇది? అంత దరిద్రులు మనం. ఫిబ్రవరి 5ని అమెరికాలో ఉన్న ప్రెసిడెంట్ ట్రంప్ అక్కడున్న స్పీకర్తో నేను కలవడం మీరు చూశారు, మాట్లాడడం చూశారు. ఉదయం 3 గంటలకు కూడా ప్రపంచ శాంతి సభ చెన్నై ఫిబ్రవరి 2, 22 ఆదివారం, అంటే వచ్చే ఆదివారం 5 గంటలకు YMCA నందరం గ్రౌండ్స్లో చలో చెన్నై అని పిలుపునిచ్చాం. అమెరికా 200 దేశాలు దానికి మద్దతు ఇస్తున్నారు. అక్కడ ఉన్న సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఉదయం 3 గంటలకి 16 నిమిషాలు నాతో మాట్లాడారు. రేపు చెన్నైలో పార్క్ హోటల్లో మధ్యాహ్నం 12 గంటలకి ప్రపంచానికి నేను మా బిషప్లు రిలీజియస్ లీడర్స్ పిలుపునిస్తున్నాం. దేశాన్ని నేను పైకి తీసుకెళ్తుంటే పనికి మాలిన బిల్ గేట్స్ ఎప్స్టీన్ ఫైల్స్లో 12-14 సంవత్సరాల చంటి బిడ్డలతో సెక్స్ చేశారని ఇన్వెస్టిగేషన్ ఎదుర్కొంటున్న బిల్ గేట్స్, కోట్ల మంది మిస్సింగ్ చిల్డ్రన్ని ఫండింగ్ ఇచ్చాడని ఆరోపణలు ఫేస్ చేస్తున్న బిల్ గేట్స్, ఆయన ఫండింగ్ ద్వారా కోట్ల మంది నష్టపోయారని ఇన్వెస్టిగేషన్ ఆరోపణలు జరిగిస్తున్న బిల్ గేట్స్. నేను అడిగితే $1 బిలియన్ ఇస్తాడు. ₹1 97 నుంచి ఈరోజు వరకు అడగలేదు, ఇస్తే తీసుకోలేదు. నా దేశాన్ని, నా రాష్ట్రాన్ని నేను తాకట్టు పెట్టను. నా దేవుడి దగ్గర $500 ట్రిలియన్ ఉన్నాయి. తిండి లేకపోతే పస్తులతో ఉండాలి. ఆత్మ గౌరవాన్ని, తెలుగు గౌరవాన్ని, దేశ గౌరవాన్ని అమ్ముకోవచ్చా? తాకట్టు పెట్టొచ్చా? అందులో 2971 మంది మంచి బిలియనర్స్ 2000 మంది ఉంటే మనం అంతకంటే క్రిమినల్ మీకు దొరకలేదా? చంద్రబాబు నాయుడు గారు ఫిబ్రవరి 22ని ముఖ్య అతిథిగా మిమ్మల్ని పిలిచాను, రండి. ఆదివారం సాయంత్రం 6 గంటలకు చెన్నై ప్రపంచ శాంతి సభ, మీరు కూడా 2-3 నిమిషాలు స్పీచ్ ఇవ్వండి. 3000 బిలియనర్లు నేను పరిచయం చేస్తాను. 3 నెలల్లో మీకు ఎంతమంది జెఫ్ బెజోస్తో మీటింగ్ కావాలా, ఇలాన్ మస్క్తో మీటింగ్ కావాలా, అరకల్ సీఈఓతో మీటింగ్ కావాలా, ఎవరితో మీటింగ్ కావాలంటే మీకు రేవంత్ రెడ్డి తమ్ముడికి నేను ఏర్పాటు చేస్తాను. ఫిబ్రవరి 5ని వారందరినీ నేను కలిశాను కదా, అనేక మందిని. ఏం తక్కువ నేను మీకు ఉంటుండగా ఆ దేశంలో పార్లమెంట్లో స్పీచ్ నేను ఇవ్వడం మీరు కళ్ళతో చూస్తున్నారు కదా. అంటే తెలుగోడైతే అంత హీనం, తెల్ల తొక్క అయితే ఆడు క్రిమినల్ అయినా పర్వాలా,
ఆడు రేపిస్ట్ అయినా పర్వాలా, ఆడు కిల్లర్ అయినా పర్వాలా, ఆడు ప్రపంచ శాంతికి విరోధైనా పర్వాలా, అలాంటి వాడిని మీరు పూలదండలు పెట్టి రిసీవ్ చేసుకోవడం నాకైతే ఊహకి అతీతంగా ఉంది. బిల్ గేట్స్ అనే కాదు, ఇక్కడ ప్రత్యూష కేసులో 2002లో మాధవరెడ్డి అప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు తన కొడుకు ఒకరు, దేవేంద్ర గౌడ్ మినిస్టర్గా ఉన్నప్పుడు తన కొడుకు ఒకరు ప్రత్యూషాన్ని రేప్ చేసి మర్డర్ చేశారని మనం మీడియాలో స్టోరీలు చూసాం. వినండి వినండి, అప్పుడు విన్నాం. 24 సంవత్సరాల తర్వాత కనీసం కొంత న్యాయం ప్రత్యూషకి జరిగింది. పవర్ఫుల్ పొలిటికల్ లీడర్స్ వాళ్ళ చిల్డ్రన్ డబ్బుతో ప్రలోభాలతో తప్పించుకుంటున్నారని. ఈరోజు బిల్ గేట్స్ అమెరికాలో తప్పించుకోలేడు, బిల్ క్లింటన్ తప్పించుకోలేడు, డొనాల్డ్ ట్రంప్ని 2 సార్లు ఇంపీచ్ చేయించాం, తప్పించుకోలేడు. నేను ఎవరిని విడిచిపెట్టను. బెట్టింగ్ యాప్లో యాక్టర్స్ని విడిచిపెట్టలేదు కదా బిల్ పాస్ అయినా. ప్రత్యూషకి కొంత న్యాయం జరిగింది, పూర్తి న్యాయం జరగలేదు. అయినప్పటికీ 24 సంవత్సరాల తర్వాత మరి ఎంతమంది ప్రత్యూషాలని ఎందుకు రేప్ చేస్తున్నారు? లక్షల మందిని ఈ రాజకీయ నాయకులు ఘోరంగా నడి రోడ్డు మీద రేప్ చేస్తున్నారు. మనం కళ్ళతో చూసాం. ఎమ్మెల్యేలు వాళ్ళ కుర్రోలు పిల్లలు ఒక పార్టీ అని కాదు ఘోరంగా రేప్ చేస్తుంటే పోలీసులు ఎందుకు వాళ్ళని పట్టుకోవడం లేదు? ఇన్వెస్టిగేటర్స్ ఎందుకు వాళ్ళు పట్టుకోవడం లేదు? కోర్టులు 24 సంవత్సరాలు ఎందుకు టైం తీసుకుంటున్నారు? తెలంగాణ హైకోర్టులో నేను పిల్లేసి 20 నెలలు అయింది. రేపు విక్టమ్స్ని అప్పుడు చీఫ్ జస్టిస్ ఆరాధ్య గారు రేపే 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 అన్నారు. ఇప్పుడు 2 ఇయర్స్ అయింది, దాని మీద ఇంకా ఆర్డర్సే అవ్వలేదు. చూడండి సుప్రీం కోర్ట్, ఐ థ్యాంక్ గాడ్ మూవింగ్ సో ఫాస్ట్. సమ్ ఆఫ్ ద జడ్జెస్ ఐ థ్యాంక్ గాడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మూవింగ్ సో ఫాస్ట్. ఇన్ తెలంగాణ ఐ ప్రే every judge will do justice. It doesn't matter whether it is Adani, Ambani or a CM or Bill Gates or Donald Trump must be held accountable and justice must be done to the rape victims, innocent children, the poor population who cannot speak because I am their voice, as the New Republic called me 2004 on May 17th. To the voiceless, God bless you. Thank you.